ఫర్ ఈచ్ అదర్ అని ఒక షో ఉంది కదా, సో ఆ షో మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు నెగిటివా పాజిటివా, అసలు ఎందుకు ఆ షో పెడుతున్నారు ఏంటి అనే దాని గురించి మీరు ఏం చెప్తారు? అసలు నాకు మాటి వాళ్ళతో ఒక చిన్న క్వశ్చన్, ఇటువంటి షో పెట్టి వాళ్ళ ఇప్పుడు ఒక రిలేషన్ అనేది ఉంటుంది అందరికీ. వాళ్ళకి మనం ఫర్దర్గా బిగ్ బాస్లో చూసినప్పుడు ప్రియాంక అండ్ శివ మన ఫేవరెట్ ఉండే, అంటే మన కపుల్స్ అనేది కొంచెం ఫేవరెట్స్ అని ఉండే. కానీ ఇటువంటి షోలో వచ్చి వాళ్ళు ఒకరినొకరు బ్యాడ్ చేసుకోవడం, వీళ్ళ వల్ల చూసి బయట సొసైటీ కూడా సేమ్ కావడం, ఇది నాట్ నెసెసరీ మేడం, దిస్ ఈజ్ రాంగ్. నేనైతే ఒకటే చెప్తున్నా, ఇటువంటి షోలను తీయొద్దు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి షోలకు వెళ్ళొద్దు కూడా. వీళ్ళు ఇంత మంచి ఫేమ్ పెట్టుకొని ఇటువంటి షోలకు పోయి వీళ్ళు ఎందుకు ఇట్లా బ్యాడ్ చేసుకుంటారు? ఈవెన్ అందరింట్లో కూడా వాళ్ళని ఒక మంచి కపుల్గా, మంచి హస్బెండ్ వైఫ్గా చూస్తారు. వాళ్ళు సడన్లీ ఇచ్చి ఈడొచ్చి ఏమవుతుందంటే అమ్మాయి ఆయనని తిట్టడం, ఆయన అమ్మాయిని తిట్టడం, ఇట్లా వీళ్ళు బ్యాడ్ చేసుకోవడం వల్ల సొసైటీ కూడా చాలా బ్యాడ్ అయిపోతుంది. ఇంకా వేరే వాళ్ళు కూడా చేంజ్ అవుతూ ఉంటారు మేడం. కొందరు ఉంటారు వీళ్ళని ఇప్పుడు ఒకళ్ళకి ఫాలో చేస్తారు, వాళ్ళు ఇటువంటి వాళ్ళు అంటే వాళ్ళకు కూడా ఎంత బ్యాడ్గా అనిపిస్తుంది. ఐ రియలీ ఆస్కింగ్ టు ద మా టీవీ టు చేంజ్ దిస్, లైక్ ఇట్లాంటి షోలను తీసేసేయాలి. దిస్ ఈస్ వెరీ బ్యాడ్ మ్యామ్. నాకైతే అసలు ఐ హోప్, నాకు నచ్చతలేవు, ఇది చాలా బ్యాడ్. ఎందుకంటే ఇది షోనా మేడం, ఇట్లా ఒక ఫ్యాన్ ఇట్లాంటి షో వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశానికి ఏమి ఉంది మేడం? స్టూడెంట్ మొత్తం ఖరాబ్ అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా మంచి ఏదైనా ఉపయోగపడే పని చేయాలి, కానీ దీనివల్ల ఏమైనా ఉందా? వాళ్ళకి మంచి పేరు సీరియల్లా వచ్చి ఖరాబ్ చేస్తారు తప్ప ఇంకేం లేదు. వేస్ట్, బ్యాన్ చేయడం మేడం. ఈ షోస్ అంతా వేస్ట్ మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్ ఖరాబ్ అవుతున్నారు ఇవన్నీ చూసుకుంటా. ఇంతకుముందు యూట్యూబ్లో చూస్తుండే, ఇప్పుడు డైరెక్ట్ మొత్తం టీవీలోకి వచ్చేసి వాళ్ళు. ఫస్ట్ ఇవన్నీ బ్యాన్ చేస్తేనే బెటర్ మేడం. దీనివల్ల ఏం యూజ్ లేదు పబ్లిక్ అయితే, టైం పాస్ తప్ప ఇంకా వేరే. కొంచెం కంటెంట్, మంచి కంటెంట్ చూసుకోండి. బిగ్ బాస్లే అది ఆల్రెడీ అది వేస్ట్ ఉంది, దానికంటే పెద్ద వేస్ట్ షో ఉంది ఇంకేది. కొంచెం జనానికి యూజ్ అయ్యేటట్టుగా చేస్తే బాగుంటుందని నా సజెషన్, అంతే. హిందీలో ఒక షో ఉంటుండే మేడం, సత్యమేవ జయతే అని, ఆమీర్ ఖాన్ తీసుకుంది. అది ఏంటంటే రియాలిటీ చూపిస్తుండే. అక్కడ ఇట్లా ఉంటుంది, ఇట్లా నుంచి ఏంది, ఇది ఏంది అనేది అందరికి చూపిస్తుండే. దాని నుంచి పబ్లిక్ కూడా ఒక అవేర్నెస్ వస్తుండే, ఇది మంచిది, ఇది చెడోది అని. అట్లాంటి సొసైటీకి పనికొచ్చే షోలు తీస్తారేమో అని నా ఒపీనియన్. నేను కూడా అడిగేది ఏంటంటే ఇటువంటి షోలను బ్యాన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెస్టెంట్ మిమ్మల్ని మేము ఎంతో ఎక్స్పెక్టేషన్గా చూస్తాం, మీరు ఇటువంటి షోలోకి వచ్చి చాలా బ్యాడ్ కావడం మాకు నచ్చతలే. ఎస్పెషల్లీ మేము బిగ్ బాస్లో ఉన్నప్పుడు మిమ్మల్ని చాలా సపోర్ట్ చేసినాం, మీరు ఇలా టైంలో వచ్చి ఇట్లా బ్యాడ్ అవ్వడం నాకు అది నచ్చలేదు. ప్లీజ్ ఇటువంటి షోలకు అయితే చూసేయండి. బిగ్ బాస్ ఈజ్ ద బెస్ట్ షో ఒక ఫ్యామిలీ చూడడానికి, కానీ ఇది కూడా ఫ్యామిలీనే చూసేది. మీ రెప్యుటేషన్ ఖరాబ్ అవుతుందనేది నేను చెప్పేది, అంతే. నేను చెప్పేది వేస్ట్ షో మేడం. బిగ్ బాస్ కూడా వేస్ట్ షో, నెంబర్ 1 వేస్ట్ షో ఇన్ టీవీ ఇండస్ట్రీ. బిగ్ బాస్ వేస్ట్ షోనే, ఇది కూడా పెద్ద వేస్ట్ షోనే. ఇదంతా వాళ్ళకున్న పేరు తప్ప ఇంకేం లేదు. ఇక్కడ పేరు మొత్తం పోయింది దానివల్ల. ఆ ప్రియాంక అందరు వేస్ట్, మొత్తం క్యాండిడేట్ అంతా వేస్ట్ క్యాండిడేట్లు. ఇది బ్యాన్ చేసేయాలి మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా. అంటే ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు ఈ షోలు పెడుతున్నారు కదా, అంటే ప్రజలకి, పబ్లిక్ గానీ ఎంటర్టైన్మెంట్ వల్లనే కదా ఇవన్నీ పెడుతున్నారు షోస్. సో ఎంటర్టైన్ ఫీల్ అవుతున్నారు కదా ప్రజలు, పబ్లిక్ అనేది. మరి మీరు వేస్ట్ అంటున్నారు. ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు, కానీ దానివల్ల జనాలు ఎట్లా చేంజ్ అయిపోయి, జనాల మైండ్ సెట్ ఎట్లా చేంజ్ అవుతుందో అది కూడా ఆలోచించాలి కదా. జనాలను ఇప్పుడు ఒకరిని చూసి ఇన్స్పైర్ అవుతారు ఎవరైనా. ఇటువంటి వాళ్ళని చూసి ఇంట్లో ఇన్స్పైర్ అయితే, ఇంట్లో కొట్లాడాలైతే ఇదా షో స్ట్రాటజీ? ఇదా పబ్లిక్కి ఇది నేర్పించడం ఆ స్ట్రాటజీ? ఒక గుడ్ బిహేవియర్ అనేది నేర్పియాలి, గుడ్ థింకింగ్స్ అనేది చెప్పాలి. ప్రతి షోలో, సీరియల్లో ఏం చెప్తారు? సీరియల్ అసలు ఎందుకు చూస్తారు? అన్ని ఇంట్లో కుటుంబాలు ఎట్లుంటాయి అన్ని, అసలు మెయిన్ సీరియల్ పర్పసే అది కదా. ఆ షోలో చూసి ఇంట్లో కుటుంబాలు కూడా అంత మంచిగా సంతోషంగా ఉండాలనుకుంటారు. ఇటువంటి షో చూసి అందరు కొట్లాడినికా మేడం? చెప్పండి మీరే. ఓకే మేడం, అంతే. అంటే ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు షోస్ కంటే ఇప్పుడు సీరియల్స్ బెటర్, మంచి అనుబంధాలు ఉంటాయి అంటున్నారు. అందులో కూడా నెగిటివ్ క్యారెక్టర్స్, నెగిటివ్ రోల్స్, నెగిటివ్ కూడా చాలా మందికి వెళ్తుంది కదా. ఇప్పుడు అందరు ఫ్యామిలీలో కొందరు మంది నెగటివ్ ఉంటారు, అట్లనే షోలో కూడా నెగటివ్ ఉంటారు. ఇప్పుడు ఒక నెగటివ్ లేకపోతే పాజిటివ్ ఎట్లా ఉంటుంది? నెగటివ్ ఉంటేనే కదా పాజిటివ్ ఉండేది. సో రెండు ఉంటాయి, నెగటివ్ కూడా ఉంటుంది, పాజిటివ్ కూడా ఉంటుంది. కొన్ని ఫ్యామిలీలో కొందరు బ్యాడ్ చేద్దామని చూస్తారు కదా, అటువంటి వాళ్ళు సీరియల్లో పెట్టి కూడా చూపిస్తారు. దీని నుంచి ఫ్యామిలీలో ఏమనుకుంటారు అంటే ఇట్లా ఒక ఫ్యామిలీలో ఒకళ్ళు బ్యాడ్ కూడా ఉంటారు, ఒకళ్ళు మంచి వాళ్ళు ఉంటారు అనేది థింకింగ్. షోలను చూసి చాలా యాక్చువల్లీ ఏంటంటే మన తెలుగు పీపుల్ షోలను చాలా, సీరియల్ని చాలా వాల్యూబుల్గా చూస్తారు. ఈవినింగ్ అయిపోతే అందరు చూస్తారు. ఒక ఏజ్ వచ్చిన వాళ్ళు, మా ఫాదర్ మదర్ అయినా అట్లాంటి వాళ్ళు అందరు కలిసి చూస్తారు ఈవినింగ్ టైంలో. అటువంటి వాళ్ళకి ఈ షోలు పెట్టి ఇట్లా బ్యాడ్ ఇంప్రెషన్ చేయడం మంచిది కాదు మన రాబోయే జనరేషన్కి కూడా. ఇట్లాంటి షోస్ వల్ల, ఈ ఐపీఎల్ వల్ల యూత్ చెడిపోతుంది మేడం. వాళ్ళకు ఉన్న పని మొత్తం వదిలేసి ఐపీఎల్ కొన్ని 3 months వరకు ఐపీఎల్ ఉంటుంది, కొన్ని రోజులు ఈ షో ఉంటుంది. ఆ చదువుకునే ఎప్పుడు, డెవలప్ అయ్యేది ఎప్పుడు, వేరే మన పొజిషన్కి వెళ్ళాలని చూడాలి కదా మేడం. ఈ షోస్ వల్ల ఏమైనా యూజ్ ఉంటుందా స్టూడెంట్స్కి? ఎవరికన్నా చదువుకున్న వాళ్ళకి ఏమైనా యూజ్ ఉందా? ఓన్లీ టైంపాస్ చేసే వాళ్ళకి తప్ప, ఇంట్లో ఉండి టైంపాస్ చేసే వాళ్ళు తప్ప ఇంకా బయట వాళ్ళకి ఎవరికి యూజ్ లేదు. అది కొంచెం యూజ్ అయ్యే షోస్ పెట్టండి మేడం. మంచిగా ఏదైనా మంచి విషయాలు చూపెట్టండి. ఎందుకు ఇవన్నీ ఆల్రెడీ అవసరమా మనకి? అంటే ఇప్పుడు ఈ
ఈ షోస్ బాగాలేదు అంటున్నారు కదా, మరి ఎలాంటి షోస్ పెడితే బాగుంటది అంటారు? స్టార్ మా వల్ల వచ్చి ఎవరైనా సరే. చెప్పినా మేడం మీకు సత్యమైతే జైతే అని అమెరికాన్ ఒక షో ఉండే, అది ఇప్పుడు బంద్ అయిపోయింది. యూట్యూబ్ లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. అట్లాంటి షోలు ఏమైనా ప్రమోట్ చేయడం నాకు బెస్ట్ అనిపిస్తుంది మేడం. ఏమంటారు, అట్లాంటి షోలను ప్రమోట్ చేయండి. నేను మేబీ ఏం చెప్పేది ఏంటంటే మేడం, కామెడీ షో అయినా ఏదైనా కానీ చాలా మంచి మంచి కంటెంట్లు ఉంటాయి. కానీ ఇటువంటి బ్యాడ్ ఇట్లా అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ నాకు నచ్చలే మేడం, టోటల్గా చెప్తున్నా. అది ఏంటంటే వాళ్ళ స్టోరీ రైటింగు అదంతా ఒక సెట్సో నాకు తెలియదు. కానీ మనం ఎవరినైతే ఫేవరెట్ కపుల్ మంచి కపుల్ ఏమో అనుకుంటాం కదా, వాళ్ళని బ్యాడ్ అయిపోతుంది అందులో వచ్చేసి, చాలా బ్యాడ్ అయిపోతుంది అది. ఇప్పుడు ఈ షో అనేది స్క్రిప్టెడ్ అంటారా, స్క్రిప్టెడ్ కాదంటారా? టోటలీ నాకైతే స్క్రిప్టెడ్ కనిపిస్తుంది. కానీ ఆ స్క్రిప్ట్ వల్ల మన ఫేవరెట్ కపుల్ మన ఏదైతే ఉన్నారు కదా కంటెంటెంట్స్, వాళ్ళ ఫ్యూచర్ బ్యాడ్ అయిపోతుంది అనే ఒపీనియన్ తప్ప ఇంకేం లేదు మేడం. ఇప్పుడు రియాలిటీ ఎట్లా అంటే, మనం ఏదైనా చూస్తే అరే వీళ్ళు ఇస్వంటోలా అనుకుంటాం. షో అయిపోయినాక బయటికి వచ్చినాక వాళ్ళ రియల్ లైఫ్లో కూడా చాలా పబ్లిక్ వాళ్ళని అదే మాటతో టీజ్ చేస్తారు. వాళ్ళు బయట తిరిగినా ఏదైనా అదే మాటతో టీజ్ చేస్తారు. అది వాళ్ళకి అర్థమైతలే. ఏమంటారు, అట్లా టీజ్ చేయవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ షో లాగా చూడాలి. కానీ జనాలకు అట్లా ఉండదు కదా మేడం. ఇప్పుడు అందరు మీలో కోటి షో లాంటి షోలు పెడితే ఇంకా బెటర్ మేడం. మంచి మంచి స్టూడెంట్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు బయటికి వస్తారు బయటికి. అట్లాంటి షోస్ కిస్పోర్ట్ లాంటి షోస్ లాంటివి పెట్టి, ఇంకా మన క్రికెట్ లాంటివి ఏదైనా అట్లాంటి షోస్ పెట్టాలి. కానీ ఎందుకు మేడం ఇది? ఈ ఎంటర్టైన్మెంట్ తప్ప ఇంకా టీఆర్పీ తప్ప ఇంకా వేరేది ఏముండదు దేశంలో. ఇది ఒకటే ఉందా దేశంలో? ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవా? అంటే టీఆర్పీ కోసం స్టార్ మా వాళ్ళు ఏదైనా చేస్తారా, అంటే ఏవైనా షోస్ పెడతారంటే ఏం చెప్తారు? అట్లా ఏం లేదు. స్టార్ మా వాళ్ళు అట్లా ఏం చేయరు. అంతే, ఇప్పుడు వాళ్ళ కొత్త ప్రాసెస్ కోసం అట్లా స్టార్ మా అంతే చేస్తారు మేడం. నేను బిగ్ బాస్ నుంచి చూస్తున్నాం, అంతే చేస్తారు వాళ్ళు. వాళ్ళకి టీఆర్పీ తప్ప వాళ్ళకి ఏం అవసరం లేదు.